హలో అందరికీ పొద్దున్న మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో డైలీ రొటీన్‌గా చేసే కంటే కొంచెం డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారనమాట. నేను అందుకోసమే డైలీ మా పిల్లలకైతే ఎగ్ బాయిల్ చేస్తూ ఇస్తూ ఉంటాననమాట. కానీ ఈరోజు మాత్రం దోస ఎగ్‌నైతే చేసేసాను. దోసతో పాటు ఎగ్ ఎలా వేసిస్తే ఇంకా నార్మల్‌గా బాయిల్ చేసి ఇస్తే వాళ్ళైతే ఎల్లోని వదిలేస్తారు. సో, ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకొని తినేస్తారనమాట. ఇదైతే చాలా ఇష్టం. పాప, బాబు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మధ్య మా పిల్లలు స్కూల్‌లో వచ్చి ఇదొక బాధ. అస్సలు నాన్ వెజ్ అయితే ఎలా ఉండదనమాట. ఇంట్లో కాబట్టి తినాలి అని చెప్పేసి ఇంక ఎగ్ అయితే వేసి ఇస్తూ ఉన్నాను. ఎగ్ ఇలా పెట్టేసి డైలీ అనమాట ఒక ఎగ్ అయితే కంపల్సరీగా ఇస్తాను. కంపల్సరీగా ఇవ్వాలి పిల్లలకి. అదే గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన పిల్లలకైతే డైలీ ఫ్రీగానే ఎగ్ దొరుకుతది. కానీ మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ కాబట్టి అక్కడ ఏమి ఇవ్వరు కాబట్టి మనం ఇంట్లో కంపల్సరీగా డైలీ ఒక్కొక్క ఎగ్ అయితే పెట్టాలి. ఇంకా సాస్ అయితే అయిపోయింది. అస్సలు చూసుకోలేదు. మా బాబు సాస్ లేకపోతే అస్సలు తినడు. వాడికైతే ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసి అయితే దోస అయితే వేశాను. ఇంక దీన్నైతే చాలా టేస్టీగా ఇష్టపడి తిన్నారు. నెక్స్ట్ వీడియోలో ఇంక బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు కాంబినేషన్‌లో వాళ్ళకి ఏమి ఇస్తాను ఏంటి అనేది కూడా ఉంటది. సో చూసేయండి. థాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.